సో ఒకసారి రాజా సింగ్ స్టేట్మెంట్ వచ్చింది, అధికారిక స్టేట్మెంట్ నేను చదివి వినిపిస్తాను. आज से ठीक 11 साल पहले मैंने भारतीय जनता पार्टी की सदस्यता ली थी. అంటే రెహనా 11 సంవత్సరాల క్రితం నేను భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకున్నాను. నిజానికి చాలా మందికి తెలీదు, రాజా సింగ్ మొట్టమొదలు బీజేపీ కాదు, తెలుగుదేశం పార్టీ తరపున మంగళహాట్ కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచారు టీడీపీ. అప్పుడు బీజేపీ టికెట్ ఇవ్వలేదట ఆయనకి. చాలా చిన్న వయసు, రాజా సింగ్ 40s లో మాత్రమే ఉన్నారు. సో అప్పుడు ఫస్ట్ టైం ఆయన తెలుగుదేశం పార్టీ తరపున మంగళహాట్ కార్పొరేటర్ గా బీఫామ్ తీసుకుని గెలిచారు. మంగళహాట్ లో తెలుగుదేశం ఈ గోషామహల్ అసెంబ్లీ పరిధిలోకి మంగళహాట్ అనే ఏరియా వస్తుంది. లోధీస్ ఎక్కువ ఉంటారు, లోద్ క్యాస్ట్ అంటే ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ వీళ్ళంతా కూడా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. సో ఆ మంగళహాట్ నుంచి ఆయన ఫస్ట్ టైం కార్పొరేటర్ గా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు. తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. సో ఇప్పుడు ఆయన లెటర్ ఇష్యూ చేశారు, రాజా సింగ్ స్టేట్మెంట్. 11 సంవత్సరాల క్రితం నేను ఎగ్జాక్ట్ గా భారతీయ జనతా పార్టీలో చేరాను. జనసేవ, దేశసేవ, హిందుత్వ రక్షణ లక్ష్యంగా నేను బీజేపీతో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. సో హిందుత్వ, జనసేన, జనసేవ అండ్ దేశ సేవ లక్ష్యంగా నేను భారతీయ జనతా పార్టీతో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. బీజేపీ నా మీద నమ్మకం ఉంచి వరుసగా 3 సార్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది 2014లో, అదేవిధంగా 2018లో, 23లో. ఈ నమ్మకానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు 3 సార్లు టికెట్ ఇచ్చారు గోషామహల్ నుంచి, దానికి నేను బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు నా రాజీనామాను ఆమోదించిన విషయాన్ని తెలియజేస్తున్నాను. సో ఆయనకు కూడా ఇన్ఫార్మ్ చేశారు, రాజీనామా ఆమోదించిన విషయాన్ని తెలియజేస్తున్నానంటూ ఆయన కూడా ప్రకటించారు. आज भारतीय जनता पार्टी की राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा जी द्वारा मेरा इस्तीफा स्वीकार कर लिया गया है. సో రాజీనామాను ఆమోదించినట్టుగా చెప్పారు. शायद मैं तेलंगाना में भाजपा की सरकार बनने का सपना लेकर दिन रात मेहनत कर रहे. అంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సర్కార్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని రాత్రింబవళ్లు నేను కృషి చేశాను. లాఖో భాజపా కార్యకర్తాओं की పీడా ఢిల్లీ తక్ నహీ పहुंच సకా. సో అంటే నేను చాలా ప్రయత్నం చేశాను, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలన్న లక్షలాది మంది కార్యకర్తల గాత్రాన్ని నేను ఢిల్లీ వరకు తీసుకెళ్లలేకపోయాను. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా ఏమంటారంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని లక్షలాది మంది కార్యకర్తలు శ్రమిస్తున్నారు, రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు కావాలన్న బీజేపీ కార్యకర్తల గొంతుని నేను ఢిల్లీ వరకు తీసుకెళ్లలేకపోయాను. అంటే ఢిల్లీ వాళ్ళు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆలోచించట్లేదు, మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నారని ఇండైరెక్ట్ గా ఢిల్లీలో ఉన్న హైకమాండ్ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తుంది అన్నట్టుగా ఇండైరెక్ట్ గా ఆయన ఆరోపించారు. ఇక్కడ ఈ వర్డ్ మీరు చూడండి, शायद मैं तेलंगाना में भारतीय जनता पार्टी का सरकार बनने का सपना लेकर दिन रात मेहनत कर रहे लाखों भाजपा कार्यकर्ताओं की पीड़ा ఢిల్లీ తక్ నహీ పहुंच సకా. ఢిల్లీ వరకు నేను తీసుకెళ్లలేకపోయాను. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కార్యకర్తలకు ఉంది, కానీ రాష్ట్ర నాయకులకు, జాతీయ నాయకులకి లేదు అని చెప్పి ఇద్దరిని కూడా ఆయన తప్పుబట్టారు. मैं यह बात स्पष्ट करना चाहता हूं कि ये निर्णय मैंने किसी पद, सत्ता या వ్యక్తిగత స్వార్థ के कारण नहीं लिया. నేను ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నానో నేను ఏ పదవి, ఏ అధికారం లేదా వ్యక్తిగత స్వార్థం కోసం తీసుకోలేదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అంటే ఏ నిర్ణయం, ఆయన రాజీనామా చేసిన ఏదైతే నిర్ణయం ఉందో, ఈ రాజీనామా చేస్తూ తీసుకున్న నిర్ణయం నేను ఏ పదవి కోసం లేదా అధికారం కోసం లేదా వ్యక్తిగత స్వార్థం కోసం తీసుకోలేదు. मेरा जन्म हिंदुत्व की सेवा के लिए हुआ है. నా జీవితం హిందుత్వం కోసమే అంకితం. अंतिम श्वास तक हिंदुत्व के लिए कार्य करता रहूंगा. నా చివరి శ్వాస వరకు హిందుత్వం కోసమే నేను పోరాడతాను. मैं सदैव पूरी निष्ठा और ईमानदारी का साथ हिंदुत्व,
राष्ट्रवाद और सनातन धर्म की रक्षा हेतु कार्य करता रहूंगा అంటే నేను చివరి నిమిషం వరకు నా చివరి శ్వాస వరకు సమాజ సేవ కోసం హిందూ సమాజ హక్కుల కోసం అదేవిధంగా ఆయన 3 వర్డ్స్ ఇక్కడ కోట్ చేశారు. ఒకటి, నేను నా చివరి శ్వాస వరకు పూర్తి నిబద్ధతతో ఇమాందారీతో హిందుత్వ కోసం, రాష్ట్రవాదం అంటే జాతీయవాదం కోసం, హిందుత్వ కోసం, సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం, ఈ మూడిటి కోసం నేను పూర్తి స్థాయిలో పనిచేస్తాను. సమాజ్ की सेवा और हिंदू समाज की अधिकारी को लिए मैं अंतिम श्वास तक अपनी आवाज बुलंद करता रहूंगा. చివరి శ్వాస వరకు కూడా హిందూ సమాజం కోసం నేను పోరాడుతూనే ఉంటాను అని చెప్పి రాజా సింగ్ బ్రీఫ్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఇవాళ ఇప్పుడు ఆయన అమర్నాథ్ యాత్రలో ఉన్నారు. సో అమర్నాథ్ యాత్రలో నుంచి ఆయనకు సమాచారం వచ్చింది తనను పార్టీ సభ్యత్వానికి సంబంధించి ఆయన రాజీనామాను యాక్సెప్ట్ చేసినట్టుగా. సో అక్కడి నుంచే ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అమర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారా? సో క్లియర్ మెసేజ్. ఇక భారతీయ జనతా పార్టీ, రాజా సింగ్ అయితే కటీఫ్. నేను చెప్పినట్టు ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ అయితే వెళ్ళి గోషామాల్ సీటును ఖాళీ చేయించండి, ఆయన మీద అనర్హత వేట్ అయితే ఇవ్వదు. మరి ఆయన రాజీనామా చేస్తా అని ఆయన కూడా చెప్పలే, గోషామాల్ సీటుకు రాజీనామా చేస్తా అని చెప్పలే. సో 2-3 సంవత్సరాలు నడుస్తుంది. మళ్ళీ ఎలక్షన్ సమయంలోనో లేకపోతే ఇంకా పార్టీకి కావాల్సిన సమయంలోనో లేకపోతే ఇంకేమైనా మధ్యవర్తిత్వం వహిస్తే మళ్ళీ రావచ్చు. పూర్తిగా భారతీయ జనతా పార్టీతో సంబంధాలు తెంచుకుంటారన్న ఒక స్పెక్యులేషన్ వచ్చింది. ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీకి వెళ్లి ఆయన ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని చెప్పి. షిండే శివసేన దగ్గర కూడా వెళ్ళొచ్చు, శివసేన షిండే వర్గం. కానీ భారతీయ జనతా పార్టీతో అది ఎన్డీఏ అలయన్స్ లో ఉంది. వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం, మళ్ళీ మోడీ అమిత్ షా వాళ్ళ దగ్గర నుంచి. నిజానికి ఒక టాక్ వచ్చింది, అమిత్ షా ఫోన్లో మాట్లాడారు సైలెంట్ గా ఉండు అని చెప్పి. బట్ ఏం జరిగిందో ఏందో 30వ తారీఖు రాజీనామా చేస్తే 11 రోజుల తర్వాత ఇవాళ యాక్సెప్ట్ చేశారు. సో ఈ 10 రోజుల పాటు బ్యాక్ ఛానల్ టాక్స్ జరుగుంటాయి రాజా సింగ్ కు హైకమాండ్ మధ్య. వాళ్ళిద్దరి మధ్య మరి డిమాండ్స్ ఏంటి అన్నది మనకైతే క్లారిటీ రాలేదు. మొత్తానికి రాజా సింగ్ స్టేట్మెంట్ కూడా చాలా గట్టి స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ లో ఒకటి ఏంటంటే, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని లక్షలాది మంది కార్యకర్తలు రాత్రింబవళ్లు పనిచేస్తుంటే రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం దాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్లలేకపోతుంది అని చెప్పి చెప్పడం ద్వారా ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ తోనో కాంగ్రెస్ తోనో ఇక్కడ నేతలు కుమ్మక్కయ్యారు లేదా అధిష్టానం కుమ్మక్కైంది అన్న రీతిలో ఆయన కామెంట్ చేశారు. అదే సమయంలో హిందుత్వ కోసం, తర్వాత దేశం కోసం, ఆ తర్వాత సనాతన ధర్మం కోసం తాను చివరి శ్వాస వరకు కూడా పోరాడతానని చెప్పారు. సో ఇక రాజాసింగ్ లేని పార్టీ దశా దిశ అయితే డెఫినెట్ గా ఇప్పుడు మీరు ఆడియన్స్ పోల్ పెట్టండి. రాజాసింగ్ పై పోల్ చేంజ్ చేయొచ్చు. రాజాసింగ్ రాజీనామా ఆమోదిస్తూ జాతీయ పార్టీ తీసుకున్న నిర్ణయం సరైనదైనా కాదా అని పోల్ పెడితే కనుక బీజేపీ కార్యకర్తలు మెజారిటీ నెగటివ్ గా చెప్తారు, సరైనది కాదనే అంటారు, ఆయన పార్టీలో ఉంచాల్సిందే అని చెప్తూ ఉంటారు. సరే, ఇంతకుముందు నుపూర్ శర్మ మీద చర్య తీసుకున్న కాంటెక్స్ట్ వేరు, ఇది పూర్తిగా పార్టీ ఇంటర్నల్ పాలిటిక్స్. అయితే ఒకటి ఇక్కడ 2 అంశాలు మనం చూడాలి. క్రమశిక్షణ, భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ ఏదైతే ఉందో, కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. కంట్రీ ఫస్ట్ ఉన్నాడు రాజా సింగ్, పార్టీ నెక్స్ట్ లేడు. సెల్ఫ్ విషయంలో కొంత డిసిప్లినరీ ఇష్యూస్ మొదటి నుంచి కూడా ఉన్నాయి. కానీ డిసిప్లినరీ ఇష్యూస్ మిగతా వాళ్ళ దగ్గర లేవా అంటే ఉన్నాయి, మిగతా వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవరైనా ఏం చెప్తారంటే, మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం, పార్టీ సభ్యులే ఎన్నుకుంటారు. రామచంద్రరావును పార్టీ సభ్యులు ఎన్నుకోలేదు, అక్కడి నుంచి నామినేట్ చేస్తే వాళ్ళందరూ టైంకు 30వ తారీఖు నామినేషన్ అయితే 30వ తారీఖు మధ్యాహ్నం పొద్దున 10 గంటలకు తెలిసింది రామచంద్రరావు పేరు హైకమాండ్ రికమెండ్ చేసిందని చెప్పి. సో ఒకసారి హైకమాండ్ రికమెండ్ చేస్తే ఇక్కడ నెగటివ్ గా వెళ్లే వాళ్ళు ఉండరు కాబట్టి వెళ్ళలేదు, అంతే తప్ప భారతీయ జనతా పార్టీలో మీ ఎక్కడంటే అక్కడ నామినేషన్స్ వేయొచ్చు. ఇప్పుడు జాతీయ అధ్యక్ష పదవి కూడా నామినేషన్ వేస్తారా? వేయరు. ఎందుకంటే 119 మంది పార్టీ సభ్యులు కూడా చాలా డిసిప్లిన్ కాబట్టి వేయరు.
ఇదేదో కార్యకర్తల నుంచి రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక జరిగిందంటే శుద్ధ తప్పు. కార్యకర్తల నుంచి జరగలేదు, హైకమాండ్ నామినేట్ చేసింది. జస్ట్ కాంగ్రెస్ హైకమాండ్ ఎట్లాగో బీజేపీ హైకమాండ్ కూడా అట్లా పార్టీ నేతల్ని నామినేట్ చేస్తూ ఉంటారు. ప్రజాభిప్రాయం పరిగణలోకి తీసుకుని అన్ని చేస్తారని నేను చెప్పను. అయితే ఒకటి ఇక్కడ 2 రకాల మెసేజ్లు. ఇప్పుడు ఓల్డ్ సిటీలో నరేంద్ర సమయం నుంచి కూడా ఒకసారి మనం పోల్ కూడా చదవచ్చు. ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాను బీజేపీ ఆమోదించడం కరెక్టేనా అంటే అవును అని 38% అని చెప్తే కాదు అని 62% అని చెప్తున్నారు. నేను చెప్పాను అందుకనే. సో కార్యకర్తలు లేకపోతే బయటి ప్రజలు కూడా ఓటు చేయొచ్చు. బయటి ప్రజలు అంటే భారతీయ జనతా పార్టీని సమర్థించని వాళ్ళు కూడా రాజా సింగ్ రాజీనామాను ఆమోదించడం కరెక్ట్ కాదని 62% అని చెప్తున్నారు. సో మీ పోల్ పెట్టండి, డెఫినెట్ గా ఉంటుంది. బట్ ఈ పార్టీలో చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సముద్రం పార్టీ అటల్ బిహారీ అద్వానీ తర్వాత ఉంటున్నారు.